సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొనున్నారు. అలాగే వర్సిటీలోని వివిధ భవన నిర్మాణాల భూమి పూజలో పాల్గొంటారు. కాగా ఈ నెల 21న జరిగిన పీహెచ్డీ విద్యార్థులు పట్టాలు పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సి ఉండగా అదే రోజు ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా గైహాజరయ్యారు. అయితే చివరి నిమిషంలో ఆ రోజు సీఎం ఢిల్లీ పర్యటన కూడా రద్దయింది. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై న్యాయ కోవిధులతో చర్చించనున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ హాస్టళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ విషయాలు అందిస్తారు. విశాల్. రైట్ భాగ్యశ్రీ, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ముఖ్యంగా రెండు హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు మరో రెండింటికి హాస్టళ్లకు శంకుస్థాపన, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్, దానికి ఆ పనులకు సంబంధించి ప్రారంభోత్సవ పనులు. దీంతో పాటు సీఎం అంటే విదేశీ విద్య కోసం వెళ్లే వారి విద్యార్థులకి సీఎం ఫెలోషిప్ అంటూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు, మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించేందుకు ఈరోజు సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. దీంతో పాటు ప్రారంభోత్సవాల తర్వాత విద్యాశాఖకు సంబంధించి సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడతారు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడంతో అధికారులు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా వీసీ, వైస్ ఛాన్సలర్లతో పాటు ఇతర అధికారులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ నెల 21న సీఎం ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి అక్కడికి వెళ్లడంతో ఆ రోజు ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సందర్భంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీగా ఉస్మానియా యూనివర్సిటీలో మోహరించారు. మరోవైపు కొన్ని విద్యార్థి సంఘాలు కూడా బీఆర్ఎస్సీ లాంటి విద్యార్థి సంఘాలు ఇప్పటికే సీఎం పర్యటనను తాము అడ్డుకుంటాము, ఒక నిరసన తెలుపుతామంటూ కూడా గతంలో వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే దీన్ని ఉద్దేశించుకుని పరిణామాలన్నింటినీ కూడా పరిశీలించి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున అంటే సీఎం పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి అక్కడ న్యాయ నిపుణులతోటి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వాళ్ళతోటి చర్చిస్తారు భాగ్యశ్రీ. మరి ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై 42% రిజర్వేషన్లపై అనేక ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికే మరోవైపు పంచాయతీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ మరి ఆ పంచాయతీ ఎన్నికలకు వెళ్తోందా? మరి ముఖ్యంగా ఇప్పటికే ఆ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం బీసీలకే సీట్లు ఇచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం ఢిల్లీ వెళ్ళిన తర్వాత న్యాయవాదులతో చర్చించిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే ఆ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆ దిశగా చర్యలు తీసుకుంటారా, లేదా ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది? ముఖ్యంగా భాగ్యశ్రీ, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని హైకోర్టు తీర్పుంది. కాబట్టి సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్లను అంశాన్ని దాంట్లో క్లారిటీ తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే నిన్న ప్రజాభవన్ లో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కమిటీ నిన్న సమావేశమైంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఇతర న్యాయ నిపుణులతో సమావేశం అవుతారు. దీని తర్వాత ఈ నెల 29న కేబినెట్ మీటింగ్ ఉంది తెలంగాణ సచివాలయంలో. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు. మరోవైపు ఈ
బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈ అదేవిధంగా న్యాయ నిపుణుల కమిటీ కూడా ఈ నెల 28న ఒక రిపోర్ట్ ని బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఇతర పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల కేబినెట్ మీటింగ్ లో 29న జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు. ఆ రోజు ఒక మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీసీ రిజర్వేషన్లు 40% అమలు అవ్వాలంటే తప్పకుండా అది రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అది కేంద్రం పార్లమెంట్ లో దాన్ని చట్టం తెచ్చి చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. ఇక లేదా 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ చేస్తే తప్ప అది సాధ్యమయ్యే అవకాశం లేదనిపిస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం లేకపోతే ఎన్నికలకు వెళ్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే గత సంవత్సరం 1600 కోట్లు కేంద్రం నుంచి పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయాయి. ఈ సంవత్సరం కూడా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. అంటే ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధికి ఒక ఆటంకంగా మారుతుందని కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, అవి అభివృద్ధికి ఉపయోగించవచ్చు అన్నట్టు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం మీద ఈ నెల 29న జరిగే కేంద్ర కేబినెట్ మీటింగ్ లో ద్వారా మనకు ఒక స్పష్టత వస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.